దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండు చేతుల పైకి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరొక శ్రేష్టమైన ఈ పునరుద్ధాన దినమున దేవుని మహింపరచటానికి, దేవుని ఘనపరచటానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. రండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుదాం. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే, ఎలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనిరి. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కృపగల తండ్రి, దాయగలిగినటువంటి గొప్ప దేవానికి స్తోత్రాలు. వాక్యము మీది, మాట్లాడేది మీరు. మీ మాటల చేత మీరు మమ్మల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం. మీ దైవికమైన కృపలో మమ్మల్ని అందరినీ మీరు బలపరచండి. మీ సన్నిధి మాతో ఉంచండి. చేరి వచ్చిన బిడ్డలందరితో మీరు మాట్లాడి బలపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా. మనం ఈ క్రిస్మస్ దినాల్లో కొన్ని విషయాలను మనం ధ్యానం చేస్తూ వచ్చాం. క్రిస్మస్ అనగా ప్రవచనాల నెరవేర్పు అని. క్రిస్మస్లో మనం నేర్చుకునే కొన్ని విషయాలు, జ్ఞానుల ద్వారా కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అలాగే బెత్లెహేములో యేసుక్రీస్తు వారు జీవపు రొట్టెగా ఉన్నారు అని మనం వింటూ వచ్చాం. ఈరోజు మరొక అంశాన్ని దేవుడు మనతో మాట్లాడుతుండగా ఆ మాటలు విందాం. మనం చదువుతున్న ఈ మత్తయి సువార్తలో 2వ అధ్యాయంలో 5వ వాక్యంలో ఒక మాట మనకు కనబడుతుంది. వారు అంటున్నటువంటి మాట, యూదయ బెత్లెహేములోనే, ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రము అల్పమైన దానవు కాదు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనిరి. యేసు క్రీస్తు ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పుట్టునని వారిని అడుగుతున్నప్పుడు, క్రీస్తు ఎక్కడ పుడతాడు అని వారిని అడుగుతున్నప్పుడు వారు చెప్పినటువంటి మాట, వారు ఎక్కడ పుడతాడు అని అంటే యూదయ బెత్లెహేములోనే. మనం గత వర్తమానంలో విన్నాం. ఆయన అక్కడే ఎందుకు పుట్టాలి, ఎందుకు పుట్టవలసి వచ్చిందో కూడా మీకు తెలియచేస్తూ వచ్చాను. సరే, యూదా దేశానికి దేవుడు అంటున్నటువంటి మాట, యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానంలో అల్పమైన దానవు కాదు. ఈ మాటను బట్టి నేను అంటాను, యూదాలో దేవుడు ప్రసిద్ధుడుగా కనపడుతున్నాడు. చూడండి, 76వ కీర్తన 1వ వాక్యంలో ఈ మాట మనకి కనబడుతుంది. 76వ కీర్తన 1వ మాట, యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది. చాలండి. ఈరోజు మన అంశం ఏంటంటే, యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఆయన నామం, ఇశ్రాయేలులో ఆయన నామం గొప్పది.
అందుకనే మనం ప్రవచనానుసారంగా చెప్పబడిన మాట నెరవేరునట్లుగా ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. అందుకనే ఆ యూదా దేశపు బెత్లెహేమా, నీవు ఎంత మాత్రము అల్పమైనదాను కాదు. అంటే యూదాని దేవుడు యూదాలో దేవుడు ఎలా ఉన్నాడంటే ప్రసిద్ధుడుగా కనపడుతున్నాడు. యూదాలో దేవుడు ఆయన నామం గొప్పది చేయబడింది, గొప్ప నామం. అందుకనే ఇశ్రాయేలు వారికి ఆయన నామం గొప్పది అంటే పూజనీయమైనది. ఈరోజు దేవుని నామం గొప్పదిగా దేవుడు చేశారు. అందుకనే ఆయన నామం ఎలాంటిదంటే పూజనీయమైనది. అందుకనే యేసు నామం అన్ని నామముల కన్నా పైనామం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లాయం లాయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లాయం లాయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. హల్లెలూయా. ఆయన నామం అన్ని నామముల కన్నా పైనామం. కీర్తనకారుడు 138వ కీర్తనలో మాట్లాడుతూ, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యాన్ని నీవు గొప్ప చేశావు అని మాట్లాడతాడు. నీ నామమంతటి కంటే అంటే ఆయన నామం పూజనీయమైనదే. ఆయన నామము కంటే వాక్యానికి దేవుడు ఏం చేశాడంటే గొప్ప చేశాడు అంటే. ఆయన నామం గొప్పదే. అందుకనే యేసు నామములోనే ఏమవుతున్నాయంటే పాపాలు క్షమించబడుతున్నాయి. యేసు నామములోనే స్వస్థత కలుగుతుంది. యేసు నామములోనే మనం కాపాడబడుతున్నాం. అందుకనే నిత్య నరకాగ్ని నుంచి తప్పించేది యేసయ్య నామమే. కాబట్టి యేసయ్య నామముకున్న ప్రాముఖ్యత మనం జ్ఞాపకం చేసుకుంటే అది ఉన్నతమైనది. అందుకనే యూదాలో దేవుడు ప్రసిద్ధుడుగా కనపడుతున్నాడు. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు అన్నమాట యోధా జనాంగానికి లేకపోతే ఇశ్రాయేలు వారికి యోధా అన్న ఇశ్రాయేలు అన్న వారు దేవుని జనాంగము అని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఇశ్రాయేలు వారికి ఆయన నామం ఎలా ఉందంటే గొప్పదిగా చేయబడింది. యూదాలో దేవుడు ఎలా కనబడుతున్నాడంటే ప్రసిద్ధుడుగా కనబడుతున్నాడు. చూడండి, అసలు యోధాను గురించినటువంటి ప్రస్తావన పరిశుద్ధ గ్రంథములో మనం ఎక్కడ చూస్తామంటే ఆదికాండం. చూడండి, ఆదికాండం 29వ అధ్యాయములో ఆదికాండం 29వ అధ్యాయం 35వ వాక్యాన్ని మనం చదవమా. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదను అనుకుని యూదా అను పేరు పెట్టెను. చాలండి. ఈ మాటలో మనం జాగ్రత్తగా వాక్యాన్ని ధ్యానం చేస్తే మనం యాకోబుకి అలాగే లేయాకు పుట్టిన 4వ సంతానం యోధా. మనం అబ్రహాము నుంచి చూస్తాం. అబ్రహాము వారసత్వం ఎవరికి వచ్చింది? అబ్రహాము కుమారుడు ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు వారసత్వం ఎవరికి వచ్చింది? జ్యేష్ఠుడు ఎవరు? ఏశావు. కానీ ఏశావుకి రాని జ్యేష్ఠత్వం ఎందుకు కోల్పోయాడంటే చిన్న చిక్కుడుగెల కూర కోసం అంట తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకున్నాయి.
కాబట్టి ఆ జ్యేష్ఠత్వం ఎవరికి వచ్చిందంటే యాకోబులోనికి వచ్చింది. ఇప్పుడు యాకోబు జ్యేష్ఠత్వం ఎవరికి రావాలి అని మనం చూస్తే రూబేనుకు రావాలి, అంతే కదా. పెద్దవాడు ఎవరు, జ్యేష్ఠుడు ఎవరు అంటే రూబేను. కానీ ఆ జ్యేష్ఠత్వపు హక్కు రూబేను కోల్పోయాడు, అలాగే షిమ్యోను కోల్పోయాడు, లేవి కోల్పోయాడు. అయితే యూదాలో ఆ జ్యేష్ఠత్వపు హక్కును మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు యూదా అంటే అక్కడ కనబడుతున్న మాట ఏంటంటే, నేను యెహోవాను స్తుతించదని అనుకుని యూదా అని పేరు పెట్టాను. యూదా అనే మాటకు అర్థం ఏంటంటే స్తుతి. చెప్పండి, యూదా అంటే స్తుతి. ఇప్పుడు మన నోట ఏముండాలంటే స్తుతి ఉండును గాక. హల్లెలూయా. ఏముండాలి చెప్పండి? మన నోట దేవుని స్తుతి ఉండాలి. ప్రతిరోజు మనం ఏం చేసేవారంగా ఉండాలంటే స్తుతించే వారంగా ఉండాలి. ఇప్పుడు స్తుతించే నోట ఏముండకూడదంటే వ్యర్థమైన మాటలు వండుకుండునుగాక. ఏం చెప్పండి? మన నోట ఏముండకూడదు? వ్యర్థమైన మాటలు ఉండకూడదు. మన నోట ఏముండకూడదు అంటే వ్యర్థమైన పాటలు ఉండకూడదు. కొంతమంది వ్యర్థమైన పాటలు కూడా పాడుతూ ఉంటారు, కానీ మన నోట ఏముండకూడదు అంటే వ్యర్థమైన పాటలు ఉండకూడదు. మన నోట ఏముండాలంటే స్తుతి ఉండాలి. అందుకనే భక్తుడు మాట్లాడుతూ, ఒక నోట నుండియే ఆశీర్వచనమును శాపవచనాలు వస్తాయా అంటే, వస్తే ఆశీర్వచనాలే రావాలి, లేకపోతే శాపవచనాలే రావాలి. కానీ ఒక నోటు నుండియే శాపవచనాలు వస్తున్నాయి, ఆశీర్వాదపు వచనాలు కూడా వస్తున్నాయి అంటే. ఇంకా మాట చెప్పాలంటే, ఒక జల నుంచి ఉప్పు నీరు మంచినీరు ఊరున అంటాడు. అంటే ఉప్పు నీరు వచ్చే చోట మంచినీళ్ళు రావు, మంచినీరు వచ్చే చోట ఉప్పు నీరు రావు. కాబట్టి మన నోట ఏముండాలంటే స్తుతి ఉండాలి. ఇప్పుడు యోధా గోత్రపు సింహముగా, లేకపోతే యోధాలో ఆయన జన్మించటానికి గల కారణం ఏంటంటే స్తుతించడానికి. దానికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే యోధాలో దేవుడు ప్రసిద్ధుడు. ఆయన ప్రసిద్ధుడు గనుక ఆయన జననములో మనకి ఏం కనబడుతుందంటే స్తుతి కనబడుతుంది. ఇప్పుడు ఆది కాండములో లేయా కూడా ఏం చెప్పింది అంటే, నేను ఆయన స్తుతించదని అనుకొని ఆయనకి యూదా అని పేరు పెట్టిందంట. అంతకన్నా ముగ్గురు బిడ్డలు ఉన్నారు. ఆ మొదటి వాని పేరేంటంటే రూబేను. చూడండి, ఆ మాటలోనే 33వ వాక్యం మనం చదివితే 32వ వాక్యం, లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టెను. ఏం పేరు పెట్టిందంట? రూబేను అని పేరు పెట్టింది. తర్వాత మరలా గర్భవతి అయింది. అక్కడ నేను ద్వేషింపబడితేనన్న సంగతి యెహోవా విన్నాడు. చూడండి, మొదటిసారేమో ఏమనుకుందంటే యెహోవా నా శ్రమను చూచాడు. రెండవసారి అంటుంది నేను ద్వేషింపబడితేనన్న సంగతి యెహోవా విన్నాడు. మొదటిసారి అనుకున్న మాట నేను నా శ్రమను చూచాడు, దేవుడు నా శ్రమను చూచాడు. అంటే కష్టాల్లో ఉన్నప్పుడు ఇక్కడ మనం అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యాకోబు తన మామ దగ్గరకు వచ్చి కొలువు చేస్తూ ఉంటాడు. 7 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత వివాహానికి రాహేల్ను తీసుకురాకుండా ఎవరిని తీసుకొచ్చి పెట్టాడు? లే అని పెట్టాడు. ఏంది మామ ఇటు చేసావంటే ఆయన అంటాడు, మా ఆచారం ప్రకారం పెద్దదానికి పెళ్ళి అవ్వకుండా చిన్నదానికి పెళ్ళి కాకూడదు. ఎవరికి? పెద్దదానికి పెళ్ళి కాకుండా చిన్నదానికి పెళ్ళి కాకూడదు, అందుకనే పెద్దమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాను అంటాడు. కాదు నేను ప్రేమించింది రాహేల్ని, అయితే నువ్వు లే అని తీసుకొచ్చి పెడతావా అని అంటే మరలా ఒక ఆఫర్ ఇచ్చాడు. ఏమైనా ఆఫర్ ఇచ్చాడు? మరలా 7 సంవత్సరాలు కొలువు చేయి, ఆమె కూడా నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడంట. అది ఆ రోజుల్లో జరిగిన సందర్భమే. ఇది ఈ రోజులకి సరిపోయే సందర్భం కాదు. అయినా ఆ లేయా
రాహేలు కొరకే 7 సంవత్సరాలు కొలువు చేస్తూ వచ్చాడు. మరలా 7 సంవత్సరాలు కూడా రాహేలు కోసమే కొలువు చేయడానికి సిద్ధపడ్డాడు. అంటే లేయానిచ్చి పెళ్లి చేసిన ఈ ఎవరిని చూస్తున్నాడు యాకోబు? రాహేలు కొరకు చూస్తా. ఇప్పుడు నేను శ్రమలో ఉన్నాను, అయినా నా దేవుడు నా మొర విన్నాడు, అయినా నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు అన్న కారణాన్ని బట్టే చక్కని పేర్లు పెట్టింది. ఫస్ట్ రూబేను అంటే అర్థం ఏంటంటే నా కుమారుని చూడండి అని అర్థం. రెండవ అర్థం షిమ్యోను అంటే అర్థం ఏంటంటే ఆలకించుట. లేవి అంటే చూడండి, తర్వాత వాక్యంలో మనం చదివితే ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకునని అతనికి ఏమని పేరు పెట్టిందంటే లేవి అని పేరు. మూడవది లేవి అంటే అర్థం ఏంటంటే హత్తుకునేటువంటి వాడు అని అర్థం. ఇప్పుడు 3 పేర్లు పెట్టింది. 4వసారి అంది దేవుడు, నేను దేవుని స్తుతిస్తున్నాను, నాకు సంతానం ఇచ్చాడు కాబట్టి. అప్పుడు దాకా రాహేలుకి ఎవరు లేరు, పిల్లలు లేరు. ఇప్పుడు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి నేను స్తుతిస్తాను అని చెప్పి ఆమె 4వ సంతానానికి ఏం పేరు పెట్టిందంటే యోధా అని పేరు పెట్టింది. ఇప్పుడు యోధా అన్న పేరులో ఏముందంటే స్తుతి ఉంది. పేరుకు తగ్గ జీవితం యోధాలో కూడా కనబడుతూనే వచ్చింది. నేను అంటాను, ఈరోజు మన నోట ఏముండాలంటే స్తుతి ఉండునుగాక. ఇప్పుడు సరే, క్రిస్మస్లో స్తుతి ఉందా? క్రిస్మస్లో దేవుని స్తుతించారా? క్రిస్మస్లో ఎవరు స్తుతించారు అనంటే పరలోక సైన్య సమూహమే భూమి మీదకి దిగి వచ్చి సర్వోన్నతమైన స్థలములలో ఆయనకి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రం చేస్తూ వచ్చారంట. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈరోజు మన నోట కూడా ఏముండాలంటే స్తుతి ఉండునుగాక. స్తుతి. నీ నోట స్తుతి ఉంటే నీ నోట్లో నుంచి వ్యర్థమైన మాటలు రావడానికి నువ్వు భయపడతావు. ఆమేన్. నీ హృదయంలో స్తుతి నింపబడితే నీ నోట్లో నుంచి బయటకు వచ్చే మాటలు వ్యర్థమైనవి రావడానికి నువ్వు భయపడతావు. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు కాబట్టి. చాలామంది జీవితాలు ఎలా ఉంటాయంటే దేవుని సన్నిధిలో శ్రద్ధగానే ఉంటారు, బయటికి వెళ్ళిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. మన దైవజనులు జీవరత్నమయ్య గారు ఒక మాట చెప్పారు, ఒక సందర్భం చెప్పారు కదా. అలా అయినా ఇంటి యజమాని తిట్టుకుంటా వస్తే ఆయన ఒక మాట అంటే ఈమె 4 మాటలు అనేది. ఏమైంది చెప్పండి? ఈ నోట్లో నీళ్ళు ఉండటం కారణం చేత ఏమైంది అంట, నోట్లో నీళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ఈ మాట్లాడటం మానేసిన కారణం చేత ఆయన మారిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ చెప్పారు కాబట్టి మరలా నేను చెప్పవసరం లేదు, అంతే కదా. కాబట్టి మన నోట ఏముండాలంటే స్తుతి ఉండాలి. మన నోట దేవుని మాటలు, మన హృదయం, అందుకని అంటాడు హృదయము నిండిన కొలదే నోరు మాట్లాడుతుంది. మన హృదయంలో దేని చేత మనం నింపబడతామో అదే మన నోట్లో నుంచి బయటకు వస్తుంది. హృదయములో దేవునికి స్థానము లేకపోతే, హృదయములో దేవుని గురించినటువంటి ప్రస్తావనే మన జీవితంలో లేకపోతే మన జీవితంలో ఏముండదంటే మన జీవితం దీవెనకరంగా మార్చబడదు అని మీకు తెలియచేస్తాను. నేనైతే అంటాను, ఆనాడు యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు పరలోక సైన్య సమూహం దేవుని స్తుతిస్తూ వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఆ పరలోక సైన్య సమూహంతో పాటు గొర్రెల కాపరులు కూడా అక్కడ దాకా వెళ్ళి దేవుని మహింపరుస్తూ వచ్చారు. అంటే వారి నోట్లో కూడా ఏముంది? స్తుతి ఉన్నది. అలాగే అక్కడ ఇంకా ఎవరు దేవుని స్తుతించారు అని అంటే జ్ఞానులు యేసయ్యను చూచి ఆరాధిస్తూ సాగిలపడి వారు కూడా దేవుని స్తుతించారు. ఇంకా చెప్పాలంటే
మరియా దేవుని స్తుతించింది, జకరియా దేవుని స్తుతిస్తూ వచ్చాడు. ఇవి లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనకు కనబడతాయి. మరియ నోట కూడా దేవుని స్తుతుంది, అలాగే జకరియా నోట కూడా దేవుని స్తుతుంది. అలాగే 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయంలో సుమియోను అనేటువంటి వృద్ధుడు, అయ్యా ఇదిగో నీ దాసుడును అని చెప్పి ఆయన కూడా దేవుని స్తుతించటం మనం చూస్తాం. అన్నా ప్రవక్తిని, ఆమె కూడా దేవుని స్తుతించింది. యోధా అంటే స్తుతి. యోధాలోనే ఆయన ప్రసిద్ధుడుగా, యోధాలోనే ఆయన రాజుగా, యోధాలోనే ఆయన పుట్టడానికి గల కారణం ఏంటంటే మన నోట స్తుతి ఉండాలి అని. ఆ మొదటి క్రిస్మస్లో వారు మొదటి క్రిస్మస్లో ఆ గొర్రెల కాపరులు దేవుని స్తుతించారు, పరలోక సైన్య సమూహం దేవుని స్తుతించింది. అలాగే మరియా, అలాగే యోసేపు, అలాగే జకరియా, వీరందరూ కూడా దేవుని స్తుతించేవారిగా కనబడుతున్నారు. అందుకనే క్రిస్మస్లో 2 పదాలు దాగి ఉన్నాయి. ఒకటి క్రీస్తు ప్లస్ మాస్ అంటే అర్థం ఏంటంటే ఆరాధన. కాబట్టి క్రీస్తుని ఆరాధించటమే ఈ యోధా అంటే స్తుతి. కాబట్టి ఈరోజు మనం స్తుతిస్తే ఏం జరుగుతాయంటే, స్తుతిస్తే పరలోక సైన్య సమూహం స్తుతిస్తున్నట్లుగా మనం స్తుతిస్తే దేవుడు సింహాసనాసీనుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, స్తుతులపై ఆసీనుడుగా ఉంటాడు. 22వ కీర్తనలో 3వ వాక్యంలో ఈ మాట మనకు కనబడుతుంది. 22వ కీర్తన 3వ వాక్యం, నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. చాలండి, మన స్తుతుల మీద దేవుడు ఎలా ఉన్నాడంటే ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ నేను ఒక మాట చెప్తాను. ప్రార్థన అనేది పైకి వెళ్ళి తిరిగి వస్తుంది. ఎలా? నువ్వేది అడుగుతున్నావో అది పొందుకోవటం అనేది తిరిగి రావటం. స్తుతి అనేది తిరిగి రాదు. స్తుతి అనేది ఆయన సింహాసనంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అంతేనా? ప్రార్థన అనేది మనకి తిరిగి వస్తుంది అంటే దేవుడు మనకు జవాబిస్తున్నాడు కాబట్టి అది తిరిగి వస్తుంది. కానీ స్తుతి అనేది తిరిగి వచ్చేది కాదు. నీ స్తుతి ఒక సింహాసనముగా దేవునికి, అందుకనే సింహాసనాసీనుడుగా మార్చబడి సింహాసనాసీనుడుగా ఉన్నాడు అంటే స్తుతుల పైన. అందుకనే నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడై ఉన్నావు. కాబట్టి ఈరోజు స్తుతించుట ద్వారా దేవుని మనం ఏం చేస్తున్నామంటే ఘనత కలుగుతుంది. సనుగుట ద్వారా దేవునికి ఘనత పోతుంది. మనం సనుగాల, స్తుతించాల. సనగటం అనేది మనం ఎప్పుడు చెప్పినట్టు సనగటం. కానీ మనం సనిగేవారంగా కాదు, దేవుని స్తుతించేవారిగా మన జీవితాలను దేవుడు మార్చునుగాక. కాబట్టి యోధా జననంలో స్తుతి ఉన్నట్లుగా యేసుక్రీస్తు వారి యొక్క జననంలో కూడా ఏం కనబడుతుందంటే స్తుతే కనబడుతుంది. ఈరోజు ఈ క్రిస్మస్ దినాల్లో మనం కూడా ఏం చేయాలంటే దేవుని స్తుతించేవారిగా ఉండాలి. మన నూతన నిబంధనలో మరొక యోధా కనపడతారా? ఆయన పేరు చెప్పండి, పూర్తి పేరు ఇస్కరియోతు యోధా. ఇప్పుడు ఈ యోధా ద్వారా స్తుతించటం నేర్చుకుంటే ఈ యోధా ద్వారా ఏం నేర్చుకుంటాం? అలా ఉండకూడదు అని నేర్చుకోవాలి. అంతేనా? ఈ యోధా, ఇస్కరియోతు యోధా దేవుణ్ణే ఏం చేశాడంటే అమ్మి వేసుకున్నాడు. దేవునితోనే ఉన్నాడు, దేవునితోనే తిరిగాడు, దేవునితోనే తన జీవితం కొనసాగింది. కానీ చివరిగా దేవుని అమ్మి, కపటమైన ముద్దు పెట్టుకుని దేవుని అమ్మి ఏం చేయబడ్డాడంటే రక్తపు భూమి కొన్నారంట తన వెలపెట్టి. అయినా అది ఏమాత్రం ప్రయోజనకరంగా లేదు.
కాబట్టి యూదా ద్వారా మనం నేర్చుకునే విషయం ఏంటంటే, ఒక యూదా ద్వారా దేవుని స్తుతిస్తే మరొక యూదా ద్వారా అవమానం వచ్చింది. కానీ యూదాలో దేవుడు పుట్టడానికి గల కారణం మనం స్తుతించటానికే. ఆయన జన్మ ఎందుకు అంటే స్తుతించబద్దులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మొదటిది ఆయన జననములో మనం స్తుతించాలి. రెండవది యూదా గురించి మరొక శ్రేష్టమైన మాటను మనం ధ్యానం చేద్దాం. రండి, హెబ్రీలకు రాస్తున్నటువంటి పత్రిక 7వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుదాం. ఆ లేవీలు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇయ్యబడిన గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమములో చేరినవాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి? ఇదియుగాక యాజకులు మార్చబడిన ఎడల అవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడును. ఎవని గూర్చి ఈ సంగతులు చెప్పబడినో ఆయన వేరొక గోత్రములో పుట్టెను. ఆ గోత్రములోని వాడెవడును బలిపీఠమునొద్ద పరిచర్య చేయలేదు. మన ప్రభువు యూదా సంతానమందు జన్మించుననుట స్పష్టమే. చాలమ్మా, ఈ మాటలో అక్కడ మనం చదువుకున్న మాటలో మన ప్రభువు యూదా సంతానమందు జన్మించునను మాట స్పష్టమే అంట. ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఇప్పుడు యూదా గోత్రములో యేసుక్రీస్తు వారు పుట్టారు. ఇలా చెప్పాను కదా, యూదాలో దేవుడు ప్రసిద్ధుడు అన్నాను. ఇప్పుడు యూదాలో ఆయన జన్మించాడు గనుక మనం ఆయన స్తుతించే వారంగా ఉన్నాము, స్తుతించబద్దులమై ఉన్నాం. రెండవది, యూదా దేవుడు ప్రసిద్ధుడుగా కనబడడానికి మరొక కారణం ఏంటంటే, యూదా గోత్రములో ఎవరున్నారు? ఎవరు యూదా గోత్రాన్ని దేవుడు ఎలా మార్చాడు అంటే యాజకత్వములోనికి తీసుకొచ్చాడు. మీకు బాగా అర్థం అవ్వాలంటే, పాత నిబంధన గ్రంథములో లేవి గోత్రికులు తప్ప మరి ఎవరు కూడా యాజకత్వం చేయకూడదు. ఎవరు? లేవి గోత్రికులు తప్ప ఏ ఒక్కరు కూడా యాజకత్వంలోనికి రావడానికి లేదు. ఇప్పుడు ఈ 12 గోత్రాల్లో ఒక గోత్రాన్ని దేవుడు దేనికి ఏర్పాటు చేసుకున్నాడు అంటే, వారు యాజక గోత్రానికి ఏర్పాటు చేసుకుని యాజక పనులన్నీ చేయవలసింది ఎవరంటే లేవి గోత్రికులే. ఇప్పుడు లేవి గోత్రికులు యాజకులుగా దేవుడు సిద్ధపరిచి, అయితే ఆ లేవి గోత్రికుల ద్వారే యాజకత్వపు పనులన్నీ జరిగిస్తూ, ఓ మాట చెప్పాలంటే ఆ లేవి గోత్రానికే యాజకత్వపు బాధ్యతలన్నీ కూడా దేవుడు ఇచ్చాడు. అయితే ఆ యాజకత్వం ఏం చేయబడలేదంటే సంపూర్ణము చేయబడలేదు. ఆ యాజకత్వము ద్వారా సంపూర్ణ సిద్ధి పొందలేదు. చూడండి, ఆ యాజకత్వం ఏం చేయబడలేదు. అందుకనే మనం చదువుకున్న 11వ వాక్యములో, ఆ లేవీలు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇయ్యబడను గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమములో చేరినవాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి? ఇప్పుడు ఆ యాజకులు చేయలేని పని ఈ యాజకుడు చేయడానికి వచ్చాడు. ఈ యాజకుడు కూడా ఎక్కడి నుంచి వచ్చాడు అంటే యూదా గోత్రములో నుంచే వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రవచనాలు ఉన్నాయి. యూదా గోత్రములో నుంచే ఎవరు వస్తారు? ఆయన రాజదండము వస్తుంది. యూదాలో యాకోబులోనే నక్షత్రము ఉదయిస్తుంది. ఈ ప్రవచనానుసారంగా చెప్పబడుతున్న మాట. అందుకనే మన ప్రభువు యూదా సంతానమందు జన్మించననుట స్పష్టమే. ఇప్పుడు యూదా గోత్రములో
వారు యాజకత్వం లేవి గోత్రములో యాజకత్వం ఉండాలి, కానీ ఆ యాజకత్వాన్ని ఈ బాధ్యత వారు నెరవేర్చలేని విషయంలో ఈయన నెరవేర్చడానికి మెల్కీసెదెకు క్రమము చొప్పున ఈయన యాజకుడుగా మార్చబడ్డాడు. అందుకనే ఆయన యాజకుడు కాబట్టే జ్ఞానులు కానుకలు తీసుకొచ్చారు. ఏం కానుక తీసుకొచ్చారు? బంగారం, సాంబ్రాణి, బోళం. ఇప్పుడు ఆయన యాజకుడు కాబట్టే బోళాన్ని ఆయనకి కానుకలుగా తీసుకొచ్చారు. బంగారం రాజరికానికి గుర్తయితే బోళం యాజకత్వానికి గుర్తుగా కనపడ. యూదాలో యాజకత్వాన్ని దేవుడు తీసుకొచ్చాడు. మొదటిది యూదాలో స్తుతించడానికి. అందుకనే యూదాలో దేవుడు ప్రసిద్ధుడు అని చెప్పా. యూదాలో దేవుడు ప్రసిద్ధుడుగా అంటే ఆయన జన్మించటం ద్వారా దేవుని స్తుతించడానికి మనం స్తుతించబద్దులమై ఉన్నాం. రెండవది, ఆయన ద్వారా మనం ఏం పొందుకుంటున్నామంటే యాజకత్వాన్ని పొందుకుంటున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యములో ఈ మాట మనకు కనబడుతుంది. ఏమంటాడంటే చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ పత్రికలో 2వ అధ్యాయం 9వ వాక్యం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలో ఏమంటున్నాడంటే ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయాలు మీరు ప్రచురం చేయాలి. ఆ మాట చెప్పి అంటాడు, మీరు ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహముగా. ఆనాడు లేవి గోత్రికులే యాజకులు. నేడు ఎవరు యాజకులు అంటే మనందరం. యోధాలో కూడా దేవుడు యాజకులుగా మార్చాడు. ఈరోజు మనల్ని కూడా దేవుడు యాజక సమూహములో ఉంచాడు. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. యాజక సమూహములో రాజులైన యాజక సమూహముగా, అలాగే పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా. నేను అంటాను, యోధాని దేవుడు ఎలా మార్చాడంటే రాజరికముతో పాటు యాజకత్వములోనికి మార్చాడు. ఈరోజు మనల్ని కూడా దేవుడు అంటున్నాడు, మీరు ఏర్పరచబడినటువంటి వంశముగా మిమ్మల్ని ఏం చేశానంటే రాజులైన యాజక సమూహముగా, అలాగే పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా నేను చేశాను అంటున్నాడు. ఆనాడు అహరోను యొక్క సంతానం ఏం చేయబడ్డారంటే రాను రాను వారు మరణించారు. ఇప్పుడు వారసత్వం అనేది ఏం చేయబడతా వచ్చిందంటే, అందుకనే యాజకత్వము నుంచి కూడా యాజకత్వాన్ని దేవుడు మార్పు చేయడానికి గల కారణం, వారు కొంతకాలానికి ఏమైపోయారంటే వారి దినాలు ముగిసిపోయాయి. చూడండి, మనం హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఇందాక మనం చదువుకున్న 7వ అధ్యాయంలో 23వ వాక్యాన్ని మనం చదివితే, మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున. చాలండి, ఇక్కడ ఏమంటాడంటే ఆ యాజకులు ఏం చేశారంట? ఆ యాజకులు ఎలా ఉన్నారు? ఎల్లప్పుడూ ఆ యాజకులు మరణం పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున ఏం చేయబడ్డారు? ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాజకుడు చేయవలసిన ఒక పని, ఇక్కడ ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ప్రవక్త దేవుడు ఏదైతే చెప్తాడో అది ప్రజలకు అందచేసేది ప్రవక్త. యాజకుడు ఏం చేస్తాడు అంటే ప్రజల దగ్గర ఉన్నది దేవుని దగ్గరికి తీసుకువెళ్ళేవాడు యాజకుడు. అర్థమైందా? ప్రవక్త అంటే దేవుడు ఏదైతే చెప్పాలనుకున్న సందేశాన్ని ప్రవక్త ద్వారా భూమి మీదకి తీసుకురావటం. ఇప్పుడు యాజకుడు అంటే ప్రజల దగ్గర ఉన్నటువంటి అవసరాన్ని ప్రభు దగ్గరికి తీసుకువెళ్ళటం.
ఇప్పుడు యాజకులుగా, రాజులైన యాజకులుగా దేవుడు మనం మార్చాడు. ఇప్పుడు యాజకులుగా అంటే ప్రతిరోజు మనం దేవుని విజ్ఞాపన చేసేవారిగా, ప్రార్థనా పరులుగా. ఇప్పుడు మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది అంటే మనం ఏ కోవలో ఉన్నామని అర్థం? యాజకులుగా ఉన్నామని అర్థం. అంతేనా? పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా, అలాగే రాజులైన యాజక సమూహముగా మీరు ఏర్పరచబడిన వంశం. ఈ భూమి మీద మా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటే కారణం ఏంటంటే మనం ఆయన చేత ఏర్పరచబడిన వారంగా ఉన్నామంటే నిశ్చయముగా. అందుకని అంటాడు రాజులైన యాజక సమూహముగా మార్చాడు. అహరోను యాజకత్వం ఏం చేయబడిందంటే అతని మరణం తరువాత, లేకపోతే అతని సంతానం మరణం తరువాత అంతరించిపోతూ వచ్చింది. కానీ యూదాలో యేసుక్రీస్తు వారు నిరంతరము, అందుకనే అక్కడ చదివిన మాట ఏమంటున్నాడంటే నిరంతరము ఏం చేసేవాడంట? ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయన. మార్పు లేని యాజకత్వం, నిరంతరము ఆయన ఉన్నవాడు. కాబట్టి ఆయన యాజకత్వములోనికి యోధాను మార్చాడు. ఇప్పుడు మనల్ని కూడా ఆ యాజకత్వములోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చునుగాక. యాజకులు చెప్పాను కదా, వారు నిరంతరము ఏం చేయాలంటే ప్రార్థించేవారే. చూడండి 25వ వాక్యం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. నిరంతరము జీవించేవాడు. అందుకనే ఈయన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షముగా విజ్ఞాపన చేయడానికి. ఇప్పుడు మన విజ్ఞాపనకర్త ఎవరు అంటే యేసుక్రీస్తు వారే. ఆయన పిల్లలంగా మనం కూడా ఏం చేయాలంటే విజ్ఞాపన చేసేవారిగా దేవుడు మనలను మార్చునుగాక. కాబట్టి మార్పు లేని యాజకత్వం అంటే, అందుకనే యేసు మరణించి తిరిగి లేచాడు. యేసయ్య ఏం చేశాడంటే మరణించి తిరిగి లేచి. అమ్మా ఏం మాట్లాడుతున్నారు? మాట్లాడకూడదు. యేసయ్య మరణించి తిరిగి లేచాడు. అహరోను వలె శాశ్వతంగా ఆయన్ని సమాధిలో ఉంచబడలేదు, కానీ యేసయ్య తిరిగి యాజకుడిగా లేచి నిరంతరము, అందుకని అంటాడు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున. మెల్కీసెదెకు ఎలా అయితే నిరంతరము జీవించేవాడుగా, ఇప్పుడు మెల్కీసెదెకు ఎవరికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. ఇప్పుడు మెల్కీసెదెకు క్రమము చొప్పున చూడండి 110వ కీర్తనలో 4వ వాక్యంలో ఈ మాట మనకు కనబడుతుంది. 110వ కీర్తన 4వ వాక్యం. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడివై ఉందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పని వాడు. చాలండి. ఇక్కడ మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడివై ఉంటావు అంటే ప్రవచనానుసారంగా చెప్పబడిన మాట నెరవేరింది. కాబట్టి యూదాలో దేవుడు ఎలా ఉన్నాడంటే యాజకత్వాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి. మనకిచ్చిన యాజకత్వాన్ని బట్టి కూడా మనం దేవుని స్తుతింప బద్దులమై ఉన్నాము. మూడవ విషయాన్ని చెప్తున్నాను. మూడవది చూడండి, ఆదికాండం 49వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం చదువుదాం. ఆదికాండం 40 చదవమా. యోధా యొద్ద నుంచి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుంచి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉంటారు. చాలండి. ఈ మాటలో ఏమంటాడంటే యూదాని దేవుడు దేంతో పోల్చాడు అంటే 9వ వాక్యములో యూదా కొదమ సింహం అంటాడు. ఇప్పుడు యూదా కొదమ సింహం అని చెప్పడానికి గల కారణం ఏంటంటే యోధాని దేవుడు ఎలా మార్చాడంటే రాజ్య అధికారిగా, యోధారాజుగా ఉన్నాడు. మనం మత్తయి సువార్త అంతా మనం చదివితే యేసయ్య ఎలా కనపడతాడంటే రాజుగా కనపడతాడు.
మార్కు సువార్త మనం చదివితే ఒక సేవకుడిగా కనపడతాడు. లూకా సువార్త మనం చదివితే మనిషి కుమారుడు కనపడతాడు. యోహాను సువార్త మనం చదివితే దైవ కుమారుడు కనపడతాడు. ఇప్పుడు మత్తయి ఆయన తన సువార్తలో యూదులకు రాజు ఒకసారి పిలాతు దగ్గర నిలబడి నీవు రాజువా అంటే ఆయన అన్నాడు, అవును నీవు అన్నట్లే. యోహాను సువార్తలో మనం ఆ మాట చదువుదాం. ఒకసారి ఆ మాట చదువుదాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వాక్యం. అందుకు పిలాతు నీవు రాజువా అని అడుగగా యేసు నీవన్నట్లు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే లోకానికి వచ్చాను. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అందుకనే నీవు రాజువా అనంటే ఆయన అన్నాడు నీవన్నట్లు నేను రాజునే. ఆ మాట చెప్పి అంటాడు నేను సత్యాన్ని గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టా. ఎందుకు పుట్టాడంట ఆయన? సత్యాన్ని గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాను, ఇందు నిమిత్తమే నేను లోకానికి వచ్చాను. ఇప్పుడు యోధాలో దేవుడు ఏం స్థిరపరిచాడంటే రాజ్య అధికారాన్ని స్థిరపరిచాడు. యోధా మనం ఆదికాండం నుంచి మనం చూస్తే అబ్రహాం మొదలుకొని దావీదు మొదలుకొని బబులోను చెరకు వెళ్ళేంత వరకు 14 తరాలని మత్తయి సువార్తలో రాయబడ్డాయి. ఇప్పుడు ఇన్ని తరాల్లో యేసుక్రీస్తు వారు యోధా వంశములోనే రాజుగా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడగటం, ఆయన యూదులకు రాజుగా పుట్టాడు. అందుకనే ఆయన యోధాని దేవుడు ఎలా స్థిరపరిచాడంటే రాజ్య అధికారముతో స్థిరపరిచాడు. మొదటిది యోధా స్తుతి వల్ల స్తుతిస్తూ వచ్చాం. 2 యోధాలో యాజకత్వం ఉంది. 3 యోధాలో రాజు పుట్టాడు. ఇప్పుడు రాజరికానికి సాధు. అందుకనే నీవు రాజువా అంటే నీవన్నట్లే నేను రాజుని. ఇప్పుడు దేవుడు ఆ యోధాలో దేన్ని స్థిరపరిచాడంటే రాజరికాన్ని స్థిరపరిచాడు. అడవి జంతువుల్లో రాజు ఎవరు చెప్పండి? సింహం. అందుకనే యోధాని దేవుడు దేంతో పోల్చాడంటే కొదమ సింహంతో పోల్చాడు. మీకు బాగా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే యాకోబు తమ కుమారులందరినీ ఆశీర్వదిస్తూ జంతువుల పోలికలతో వారిని పోల్చి మాట్లాడుతూ వస్తాడు. ఒకసారి మీరు ఇందాక చదివిన 49వ ఆదికాండం 49వ అధ్యాయంలోనికి వస్తే 49వ అధ్యాయానికి వస్తే ఒకసారి మీరు 14వ వాక్యం చదవండి. ఇస్సాకారు 2 దొడ్ల మధ్య పండుకొని ఉన్న బలమైన గార్ధబం అంటే గాడిద. అంటే ఇస్సాకారుని దేవుడిని దేంతో పోల్చాడు అంటే గాడిదతో పోల్చాడు. తర్వాత ఇంకో మాట 17వ వాక్యం చదవండి. దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును. చాలు. ఏనంట అంటే దాను త్రోవలో ఎలా ఉన్నాడంటే సర్పముగా ఉన్నాడు. ఇప్పుడు మడిమును కొట్టేది, అందుకని అందువలన ఎక్కువ చూడండి ఆ మాటలో అతడు మడిమి మీద కొట్టును అంటే ఈ మాటలో 19వ వాక్యం చదివిన అక్కడ ఏమని కనబడుతుందంటే అతడు మడిమను కొట్టును అని రాయబడాడు. అంటే దీన్ని బట్టి దానును దేవుడు దేంతో పోల్చాడు? సర్పంతో పోల్చాడు, పాముతో పోల్చాడు. అంతేనా? తర్వాత మరొక మాట 21వ వాక్యం చదివితే నఫ్తాలి విడవబడిన లేడి అతని ఇంపైన మాటలు పలుకు. అంటే నఫ్తాలిని దేవుడు దేంతో పోల్చాడంటే లేడితో పోల్చాడు. అలాగే బెన్యామీనును దేవుడు ఎలా పోల్చాడు అంటే ఒకసారి 27వ వాక్యం బెన్యామీను చీల్చునట్టి తోడేలు. చాలు. ఇక్కడ బెన్యామీను దేవుడు దేంతో పోల్చాడు అంటే చీల్చే తోడేలతో పోల్చాడు. యేసేపును కూడా దేంతో పోల్చాడు అంటే ఫలించెడు కొమ్మ. ఇక్కడ
ఆదికాండంలో ఫలించేడు కొమ్మ అన్నాడు. మీకు జ్ఞాపకం కోసం, ఒకవేళ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవడానికి కోసం 33వ అధ్యాయం 17వ వాక్యం, ద్వితీయోపదేశకాండం 33:17. మొదట పుట్టిన దానిని ఘనత కలదు, అతని కొమ్ములు గొరిపోతు కొమ్ములు, వాటి వలన అతడు భూమి అంతముల వరకు జనులను త్రోసివేయును. చాలా. ఇప్పుడు దీన్ని దేంతో పోల్చాడు? యేసేపుని గొరిపోతు కొమ్ములతో పోల్చాడు. ఇప్పుడు వీటిలో అధికారం ఎవరిది? యోధా గోత్రముల అధికారం, ఇశ్రాయేలీల్లో అధికారం ఎవరిది? మరి యోధాదే కదా, యోధాదే కదా. ఇప్పుడు సింహం ఎవరు అడవికి? అంతే కదా. గొరిపోతే ఏమన్నా పాలించిద్దా అడవిని? అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క పోలికి తీసుకొచ్చి కొదమ సింహంతో ఎవరిని పోల్చాడంటే యోధాతో పోల్చాడు. దీన్ని బట్టి నేను అంటాను, ఈ 12 గోత్రాల్లో రాజ అధికారం దేవుడు ఎవరికి ఇచ్చాడంటే యోధాకే ఇచ్చాడు. అందుకనే యోధాలో దేవుడు ప్రసిద్ధుడు, యోధాలో దేవుడు ప్రసిద్ధుడు. ఇప్పుడు యోధా గోత్రములో నుంచే యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చాడు. సరే, ఇంతవరకు బాగానే ఉంది. సరే, ఈ యోధా గోత్రం గురించి చాలా విషయాలు వింటూ వచ్చాం. అయితే యోధా గోత్రములో రాజులైన, ఇంత చెప్పాం కదా, రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడిన వంశముగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా మార్చబడిన వారు ఈ యోధా గోత్రముతో, ఆ యోధా గోత్రపు సింహం ఏం చేస్తా ఉన్నాడు? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 3వ వాక్యం నుంచి మనం చదువుదాం. ప్రకటన గ్రంథం చదవం. అయితే పరలోకమందు గాని, భూమి మీద కానీ, భూమి క్రింద గాని ఆ గ్రంథమును విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయెను. ఆ గ్రంథము విప్పుటకై చూచుటకైనను యోగ్యుడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహం 7 ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట మీరు జాగ్రత్తగా వింటే, ఈ భూమి మీద అంటే పరలోకములోనే కానీ, భూమి మీదే కానీ, ఇంకంటాడు భూమి క్రింద కానీ ఆ గ్రంథాన్ని విప్పడానికైనా చూడడానికైనా ఎవ్వరికీ శక్తి లేకుండా పోయింది. అయితే ఆ గ్రంథాన్ని విప్పడానికి ఒకడు కనబడ్డాడంట. ఆ ఒకడు ఏమంటున్నాడంటే, బహుగా ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ పెద్దల్లో ఒకడు, ఏడవద్దయ్యా అని చెప్తూ ఏమంటున్నాడంటే, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహం. ఇప్పుడు ఆయన ఏ సింహం చెప్పండి? యోధా గోత్రపు సింహం. యోధా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. యోధా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా.
యోదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటలు పరలోకమందే కానీ భూమి మీదే కానీ భూమి క్రిందే కానీ 3 ప్రాంతాలు రాశారు. ఇప్పుడు పరలోకంలో, భూమి మీద, భూమి క్రింద. ఇప్పుడు ఆ గ్రంథాన్ని విప్పడానికి ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు కనబట్టలేదు, ఏడుస్తూ ఉన్నారు. అక్కడ రాయబడిన మాటలు ఆ గ్రంథాన్ని విప్పడానికి లేదా చూడడానికైనా యోగ్యుడు ఒక్కడు కూడా కనబడలేదని ఏడుస్తూ ఉన్నారు. ఆ ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ పెద్దల్లో ఒకడు అంటున్నాడు, ఇదిగో ఆ గ్రంథాన్ని విప్పడానికి ఒకడు కనబడుతున్నాడు. ఆ ఎవరు అంటే, అందుకనే ఇదిగో ఏడవద్దు, ఇదిగో దావీదునకు చిగురైన యోధా గోత్రపు సింహం 7 ముద్రలు తీసుకుని ఆ గ్రంథము విప్పుటకై జయము పొందాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆ గ్రంథాన్ని విప్పడానికి జయం పొందాడు. ఇప్పుడు ఆ గ్రంథాన్ని విప్పడానికి జయము పొందింది ఎవరు అంటే యేసుక్రీస్తు వారే. ఆ గ్రంథములో ఒకవేళ ఇదే జీవ గ్రంథం అయితే ఆ గ్రంథాన్ని విప్పేది ఎవరు అంటే ఆయనే. ఒకవేళ ఆ జీవ గ్రంథములో నీ పేరు రాయాలి అంటే ఆ పేరు రాసేది కూడా ఎవరు అంటే ఆయనే. నీ పేరు జీవ గ్రంథములో ఉండాలి అని అంటే, ఆ జీవ గ్రంథములో నీ పేరు కనబడాలి అని అంటే నీవేం చేయాలంటే ఆయన దగ్గరికి రావాలి. నీ పాప జీవితాన్ని, నీ శాప జీవితాన్ని, ఈ లోకంలో పాప క్షమాపణ కలగచేసే ఆ దేవుని దగ్గరకు వస్తే, అందుకనే పాపులను రక్షించటానికే, నశించిన దాన్ని వెతికి రక్షించటానికి మనుష్య కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. అయితే ఆయన రావడానికి గల కారణం ఎందుకంటే నిన్ను నన్ను రక్షించటానికి. అందుకని తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించును గనుక ఆయనకు క్రీస్తు యేసు అని పేరు పెట్టబడి, కాబట్టి రక్షకుడుగా ఆయన వచ్చాడు. ఆ రక్షకుడే ఏం చేస్తున్నాడంటే ఆ 7 ముద్రలు విప్పుతున్నాడు. ఆ జీవ గ్రంథములో నీ పేరు కనబడాలి అని అంటే, అందుకనే ఈ మాటలు అంటాడు, పరలోకములో స్తుతి. అందుకనే పరలోకంలో ఎవరున్నారంటే యోధా గోత్రపు సింహం ఉంది. ఆయన పిల్లలుగా ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే రక్షింపబడి ఆయన స్వంత రక్షకుడు అని అంటారో వారిని కూడా ఆయన ఎక్కడికి నడిపించగలడు అంటే పరలోకానికి నడిపించునుగాక. ఆ గ్రంథములో, ఆ జీవ గ్రంథములో నీ పేరు కనబడాలి. అందుకనే ఆయన యోధా గోత్రపు సింహం. ఆ గ్రంథాన్ని విప్పేది ఆయనే, ఆ గ్రంథములో పేరు రాసేది ఆయనే. ఆ జీవ గ్రంథములో నీ పేరు ఉందా? నీ పేరు ఉండాలి అంటే నీ జీవితాన్ని మార్చుకొని క్రీస్తుని అంగీకరించి రక్షించబడి, అయ్యా నా జీవితంలో పాపక్షమాపణ పొందుకున్నాను అనే నిశ్చయతతో నీవు రక్షింపబడి మారు మనసు పొంది బాప్తీసం తీసుకుంటే ఆ జీవ గ్రంథంలో నీ పేరుంటుంది. ఆయనతో పాటు నువ్వు ఉంటావు. ఆయన్ని మహింపరిచే ఆ గొప్ప కృప దేవుడు మనకు దయచేస్తాడు. అందుకనే ఈరోజు నా అంశం, యోధాలో దేవుడు ప్రసిద్ధుడు. యోధాలో స్తుతి, యోధా యాజకత్వానికి, యోధా రాజరికానికి, యోధా పరలోకానికి. పరలోకములో యోధా గోత్రపు సింహముగా ఆయనతో ఉండే ఆ గొప్ప భాగ్యం మనం పొందుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. తల వంచుదాం, ప్రార్థన చేద్దాం. యోధాలో దేవుడు ప్రసిద్ధుడు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, యోధా జన్మించినప్పుడు లేయా స్తుతించింది. మీరు జన్మించినప్పుడు పరలోక సైన్య సమూహం, గొర్రెల కాపురులు, జకరియా, మరియా, సుమియోను, హన్నా ప్రవక్తి, దేవ అందరూ స్తుతించారు. ఈరోజు ఈ క్రిస్మస్లో మేము కూడా స్తుతిస్తామయ్యా.
రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా మమ్మల్ని చేశారు. ఆనాడు లేవీలో ఉన్న యాజకత్వాన్ని యోధా గోత్రంలోనికి తీసుకొచ్చారు. అలాగే యోధా గోత్రంలోనే రాజును స్థిరపరిచారు. పరలోకములో దేవా మమ్మల్ని సమకూర్చడానికే, మీరు ఆ గ్రంథాలను విప్పడానికి యోధా గోత్రపు సింహముగా మీరు ఉన్నందుకే నీకు స్తోత్రాలు. ఆ జీవ గ్రంథంలో మా పేరు కనపడాలయ్యా. ఈ లోకంలో దేవా మేము మా పేరు కోసం కాదు, కానీ ఆ జీవ గ్రంథములో మా పేరు కోసం మేము ప్రయాసపడేవారిగా, ఆ జీవ గ్రంథములో మా పేరు కనపడాలి ప్రభు. పరలోకములో ఆ స్తుతించే సమూహముతో మేము కూడా మిమ్మల్ని స్తుతించే, అక్కడ ఆకలి దప్పులు ఉండవు, అక్కడ దుఃఖం ఉండదు, వ్యాధులు ఉండదు అయ్యా. ఆ రాజ్యములో ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికై మమ్మల్ని సమకూర్చండి. ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగల దేవా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయం నుంచి మాతో మీరుండి మహిమ పొందుతూ వచ్చినందుకై స్తోత్రం. మీ కృపలో మమ్మల్ని బలపరిచారు. ఈరోజు మీ మాటల చేత మమ్మల్ని బలపరిచి నడిపించినందుకై స్తోత్రం. మేము స్తుతించేవారిగా, అలాగే దేవా రాజులైన యాజక సమూహముగా, అలాగే పరలోక రాజ్యము కొరకై మేము సిద్ధపడేవారిగా మీరే మమ్మల్ని సమకూర్చి సిద్ధపరిచి బలపరచమని యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మా అడ్రస్ పాస్టర్ శాంతిబాబు, షారోను ప్రార్థనా మందిరం, మాస్కో బజార్, కారంచేడు. మా ఫోన్ నెంబర్స్ 9951555037, మరి ఒక నెంబర్ 8317635573. మీ ప్రార్థనా అవసరతలకు సంప్రదించండి. తప్పక మీ కొరకు ప్రార్థిస్తాం. తప్పక దేవుడు మీ జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయునుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.